మనకు తెలిసినటువంటి భాగము చాలాసార్లు విని ఉంటాము, ఎన్నోసార్లు తెలిసినది ప్రభు మాట్లాడతాడు ఆరాధన కొరకు. దాని గంభీరమైన సమయము, చాలా జాగ్రత్తగా మనం ఆరాధన కొరకు వచ్చినాము. ఈ మొదటి ప్రభు దినము 5వ నెల. ప్రభు మనల్ని 4 నెలలు కాచి కాపాడి ఆయన రెక్కల చాటును భద్రపరిచినాడు. సో ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకున్నాం అందరము కలిసి. మార్చి ఒకటి నేను చదువుతాను, ఒకటి మీరు చదవండి. మార్చి ఆదికాండము 4వ అధ్యాయం 1 నుండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని వేలుదోనెను. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను నడగా, అతడు నేను ఎరుగును, నా తమ్ముడు నేను కావలవాడినా అనిను. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. చాలండి. 13 వచ్చిన అందరం కలిసి బిగ్గరగా చదువుకోవాలి, ఎవరు చదవట్లేదు. 13 అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చాలండి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రభా, జీవంగల మా తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు వేకరీతిగా ఉన్న దేవా, మారని మార్పు లేని ప్రభుని కొందరు స్తోత్రాలు. నా తండ్రి బెతనియాలో ఈ రీతిగా నా తండ్రి మొదటి ప్రభు దినము మీ బిడ్డలతో కలిసి ప్రభు దినము ఏర్పరచుకున్న దినము ఆత్మతోనూ సత్యముతో ఆరాధించడానికి మీరు మాతో మాట్లాడుతున్న విధానానికే వందనాలు. ఆదికాండం 4వ అధ్యాయం ప్రకారం నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది. కయ్యూను ఏ రీతిగా తర్వాత నా దోషాన్ని కప్పుపుచ్చుకున్నాడు. దేవా, మా యొక్క దోషాన్ని కూడా మేము విడిచిపెట్టుకోడుకు ఈ దినము ఆరాధనలో మాతో మాట్లాడండి. తెలుగుచాటుకు మరుగుపరుచుకొని ఎత్తబడుతున్న వాక్యం నూరంతలుగా ఫలింపు చేయండి. వచ్చిన వారిని బట్టి నీ కొందరము చెల్లిస్తున్నాను. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభావ నా తండ్రి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించటకు, ఎవరు ప్రభు ఖాళీగా వెళ్ళకుండా నా తండ్రి వారి భాగమును సమర్పించడం కృప చూపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మనం చాలాసార్లు భక్తుల నుంచి లేకపోతే మన సేవకుల నుంచి ఎక్కువ సార్లు విని ఉంటాము. ఈ ఆదికాండం 4వ అధ్యాయము ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంభాషణ, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక కుటుంబంలో జరిగినటువంటి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఏబేలు వర్సెస్ కయ్యూను. చూసినట్టయితే మీకు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకోండి. యెహోవా దయ వలనే మనం సంపాదించుకున్నాం. ఇప్పటి వరకు నీ మందిరావరణంలో నువ్వు బేతేల్లో కూర్చున్నావు అంటే ఆయన దయ వల్లే నువ్వు కూర్చున్నావు. గడిచిన 4 నెలలు ప్రభు కృపను బట్టి కాచి కాపాడి 5వ నెలలో ఆయన సహవాసంలో నువ్వు బేతనియాలో కూర్చున్నావు అంటే ఆయన దయే. అయితే ఇక్కడ ఆదాము అవ్వకు యెహోవా కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కయ్యూని కుమారుడు నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. అయితే 3వ నుంచి చూడండి. తర్వాత ఆమె తన తమ్ముడగు ఏబేలు కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదపరిచేవాడు. ఇద్దరు అన్నదమ్ములు. కయ్యూను ఏం చేస్తాడు? భూమిని సేదపరచాడు. ఏబేలు గొర్రెల కాపరి. అంటే గొర్రెల కాపరి ఏబేలు
మరి కయ్యూని భూమిని చేదపరచేవాడంటే వ్యవసాయం చేసేవాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక అర్పణ విషయంలో గొడవ జరిగింది. ఆ అర్పణ ఎంతగా దిగజార్చిందంటే తన సొంత తమ్ముడిని కూడా చంపింది. అంటే అక్కడ చూస్తే మీరు కిందకి వెళ్తున్న కొందికి చూస్తే 5వ వచనం ఒకసారి చదవండి. కయ్యూను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా. కోపము ఎప్పుడైతే మరి బైబిల్లో మొట్టమొదటిగా కోపం ఇక్కడే. అంటే తన తమ్ముడు అర్పణ ప్రభు స్వీకరించినాడు, మరి కయ్యూని అర్పణ స్వీకరించుకోలేదు. అది చిన్నబుచ్చుకున్నాడు. మనం 10 మందిలో మనం అవమానపడితే మరి ఎంతగా చిన్నబుచ్చుకుంటాము. ప్రభు మన కొరకు చిన్నబుచ్చుకున్నాడు, అవమానపడ్డాడు, గాయపడ్డాడు, హింసించబడ్డాడు. అయితే ఇక్కడ కయ్యూని ఏంటంటే అతనికి చిన్నబుచ్చుకొని తన అర్పణల విషయంలో ఏ విధంగా తీసుకొచ్చినాడు 6వ వచనంలో చూస్తే చూడండి. ఆ 8వ వచనం ఒకసారి చదవండి. 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపిను. మొట్టమొదటి ప్రపంచంలో జరిగినటువంటి హత్య ఇదే. మన బైబిల్లో మొట్టమొదటి హత్య చేసిన సందర్భం కూడా ఇదే. అయితే ఇక్కడ ఇదేందుకు ఈ సందర్భం దేవుడు ఏం చెప్తున్నాడంటే కయ్యూని అర్పణ స్వీకరించలేదు, ఏబేలు అర్పణ స్వీకరించబడింది. ఏంటి ఏబేలు శ్రేష్టమైనది ప్రభువుకి ఇచ్చినాడు, కయ్యూని ఏమి ఇచ్చినాడు చూడండి. కయ్యూని ఏమి ఇచ్చినాడు? 5వ వచనం కంటిన్యూషన్ 6 చదవండి అన్న. యెహోవా కయ్యూనుతో నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలుదువనిను. అయితే ఇక్కడ కయ్యూను తన కలిగిన దాంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చినాడు. ప్రభువుకు సమర్పించే విషయంలో హృదయపూర్వకంగా సమర్పించకుండా, శ్రేష్టమైనది సమర్పించకుండా కయ్యూను ఏదో ఒకటి ఇద్దాములే, అది నాకు ఉన్నది ఇస్తున్నాను అనుకున్నాడు. కానీ ఏబేలు అలా కాదు, తన కలిగిన దాంట్లో మొట్టమొదటి శ్రేష్టమైనది ప్రభువుకు సమర్పించి. అందుకనే ఆ నిర్గమకాండం 13:12 ఒక మాట ఉంటుంది చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయం 12వ వచనం, 1-2 ఉంటుంది. నిర్గమకాండము 1-2, నిర్గమకాండం 13:1-2. మరి యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి చొలుచూలును పిల్లలు నాకు ప్రతిష్ఠించుము. మొట్టమొదటిది మరి ఏబేలు మొట్టమొదటిగా ఇచ్చాడు, శ్రేష్టమైన అర్పణ ఇచ్చినాడు, శ్రేష్టమైన ఆరాధన చేసినాడు. దేవుడు ఆత్మగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే బెతన్యలో కూర్చొని ఏ విధంగా అర్పణ తీసుకొచ్చావు, పాపము ఒప్పుకోకుండా దేవుడు నీ అర్పణను అంగీకరించడు, నీ ఆరాధను అంగీకరించడు. అయితే ఇక్కడ నిర్గమకాండం 13 ఏం చేస్తుంది? ఇశ్రాయేలు మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి చొలిచూలి పిల్లలు నాకు ప్రతిష్ఠించాలి, నువ్వు మొట్టమొదటిది ఇవ్వాలి. ఏదో అరిగిపోయినది లేదా మిగిలిపోయినది మరి ఏదో కొసరిస్తే దేవుడు నాది అంగీకరించాడు. ఏది ఇవ్వాలంట? ప్రథమ సంతతి. మరి ఏబేలు కయ్యూని విషయంలో మరి వాళ్ళిద్దరి మధ్య గొడవలో మరి దేవుడు అంగీకరించినాడు ఏబేలు యొక్క అర్పణను, మరి కయ్యూని అర్పణను తిరస్కరించినాడు. కానీ ఏమిచ్చినాడు అంటే మరి తొలిచూలు మొట్టమొదటిది. ఈ దినము మొట్టమొదటి ప్రభు దినము. ఏ రీతిగా నువ్వు ఆరాధించాలి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి. ఏంటి ఆరాధన? నీ ఎలా ఆరాధన ఉంది? పై పెదవులతో ఆరాధన ఉందా? పొడి మాటలతో ఆరాధన ఉందా? ఎంతగా ఆరాధించాలంటే మొట్టమొదటిగా మనము శ్రేష్టమైన ఆరాధన. ఇంకో మాట చూడండి, లేవికాండము 23వ అధ్యాయం 10వ వచనం. లేవికాండము 23వ అధ్యాయము 10వ వచనం. తీసిన వాళ్ళు చదవగలరండి. నువ్వు ఇశ్రాయేలుతో ఎట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనకు యాజకుని వద్దకు తేవలను. చలక మొదటి పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పననే మొదటి పంటను కోసే పన ఏది ఉందో ఆ పనలో నుంచి ఒక పన తీసి ప్రభుకి ఇవ్వాలి. అయితే మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. మా నాన్న ఎప్పుడైతే పంట కోస్తాడో ఆ యొక్క వడ్లన్నీ మొట్టమొదటి చర్చిలో తీసుకెళ్ళి మూట వేస్తాడు. అంటే మన కొసరు ఇవ్వకూడదు, ప్రభు అంగీకరించడు. ఇక్కడ మధ్య జరిగిన సంభాషణ, ఇక్కడ గొడవ ఎక్కడ జరిగిందండి? అది అతిగా ఎందుకు క్రియేట్ చేయబడిందంటే ఆ యొక్క ప్రభు ఒకళ్ళ ఆరాధన స్వీకరించాడు, ఒక ఆరాధన స్వీకరించలేదు. మరలా మన భాగంకి వెళ్తాము. కయ్యూను అతను అర్పణ లక్ష్య పెట్టలేదు కాబట్టి మిక్కిలి కోపం ముఖం చిన్నబుచ్చుకొనగా, తర్వాత సత్క్రియ చేయని ఎడల
నీ వాకిట పాపము పొంచి ఉండదు. ఏ పాపముతో వచ్చినా ఒప్పుకోకుండా, నీ పాపం విడిచిపెట్టకుండా ఆరాధిస్తున్నావా, ఆ జ్ఞాతిక్రమమే పాపము. నీ ఆ పాపమును ఒప్పుకో, ఆ పాపను విడిచిపెట్టి ఆరాధిస్తే ప్రభు నీ అర్పణను స్వీకరిస్తాడు. మరి అర్పణ స్వీకరించే విషయంలో నువ్వు పైకి భక్తిగా మనం వచ్చినా మన ఆరాధన స్వీకరించడు ప్రభు. ఎంత గంభీరంగా ఉన్నా, ఎంత అజ్ఞాతి మన పాపాన్ని విడిచిపెట్టకుండా మన అర్పణను ఇచ్చినా ఆరాధనది అంగీకారంగా ఉండదు. అది పైన మాటలుగా ఉంటుంది, ఆయన ఆరాధన యోగ్యముగా ఉండదు. రెండో మాట చూస్తాము, 9వ వచనం ఒక మాట చూడండి. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నారని కయీనునడగా, అతను నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడినా అని. చూడండి ఎంత మాటని ప్రభువుని ధిక్కరించినాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు ఏబేలు అంటే, నేను కావలివాడినా, నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఎంత క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి ప్రభువుని ధిక్కరించే స్వభావం. మనం కూడా ఒకప్పుడు రక్షణ పొందక ముందు, రక్షణ పొందక పూర్వము, బిఫోర్ మనం ఎలా ఉన్నామంటే ధిక్కరించే స్వభావం కలిగిన వారం, ఎదురు తిరిగే స్వభావం కలిగినటువంటి వారము. అయితే ఇక్కడ నేనేమన్నానంటే, నా తమ్ముడికి నేను కావలివాడినా, సొంత తమ్ముడిని నేను కావలివాడినా. ఎంత మాట అండి. క్వశ్చన్ చేసుకోండి మీ హృదయంలో. మనం కూడా మన బంధువులు ఏంటంటే నాకు తెలియదు, మనం వదిలేస్తాం, పట్టించుకోం. యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీగా ఉంటూ, కొన్ని సందర్భాల్లో కుటుంబంగా ఎల్డర్స్గా ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తూ ఆ కోర్ వాల్యూస్ పాటిస్తున్నప్పుడు కూడా మన యొక్క యాజక ధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కానీ మన తోబుట్టులు కానీ పట్టించుకొని వారంగా ఉంటాం. నా తమ్ముడికి నేను కావలివాడినా, ఇంత మాట. చూడండి కిందకు వస్తే, అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. మరి కయ్యూను ఏమైపోయినాడు, శపింపబడినాడు. మొట్టమొదటిగా మిక్కిలి కోపగస్తుడయ్యాడు, కోప్పడినాడు. కయ్యూను లక్షణాలు మర్చిపోవద్దు. ఆ విధంగా ఆరాధించండి. కోపడినాడు, శపింపబడినాడు, పాపము పొంచి ఉన్నది తనకి. ఆ సత్క్రియ చేయలేదు. ఆ సత్క్రియ ఏంటంటే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా తనకేదో నచ్చినది కొసర తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చినాడు. ప్రభు ఆరాధన అంగీకరించలేదు. మరి ఏబేలు శ్రేష్టమని మరి తనకున్న దాంట్లో మొట్టమొదటి అర్పణ తీసుకొచ్చినాడు. మరి అయితే కయ్యూను ఏం చేసినాడు, శపించబడినాడు. నువ్వు కూడా శపించబడిన వాడుగా ఉన్నావా? అయితే ఆయన నిన్ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు ఈ మందిరావరణం బయట తిరిగినావు, ఒకప్పుడు ఈ మందిరంలో వెలుపులో ఉన్నావు, శపింపబడిన వాడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు శపింపబడిన వాడుగా ఉన్నావు. అయితే కయ్యూను వంటి మన జీవితము ఎలా ఉన్నది ఆలోచించుకో. ఒకసారి ఆరాధన కొరకు ఏ రీతిగా నువ్వు ఆరాధిస్తున్నావు? పై మాటలతో కాదు, ఎప్పుడు ఒక మాటలతో కాదు, ఏ హృదయంతో నువ్వు ఆరాధిస్తున్నావా? నీ పాపము ఏముందంటే అజ్ఞాతికరమైన పాపము. నీ అపరాధాన్ని నువ్వు ఒప్పుకోవాలి, చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ రీతిగా మనం ఇంకో మాట చూస్తే కిందకి వస్తాం. నువ్వు నేలను సేదపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకియదు, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరై ఉండవు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? శపింపబడి ఏం చేసినాడు? దేశ దిమ్మరైపోయినాడు. మరి 4వ కయ్యూను లక్షణం అంటే దేశ దిమ్మరైపోయినాడు, శపింపబడినాడు. అయితే 7వ వచనంలో దాని 11 నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. ఎందుకంటే తన సొంత తమ్ముణ్ణి చంపినప్పుడు తన దేశ దిమ్మరైపోయి ఆ కయ్యూను ఏమంటాడంటే, నా దోషము, నా యొక్క అతిక్రమము, నా పాపము, నా అపరాధము, నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది. దీన్ని ఎవరు ఇడిపిస్తారు? దీని నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇడిపిస్తారు. సొంత తమ్ముణ్ణి చంపినట్టు వ్యక్తి. అయితే ఒకసారి నాకు ఒక సేవకుడు ఏమన్నాడంటే, ఒక విశ్వాసి కుటుంబంలో నుంచి మరి ఆయన ఏమన్నాడంటే, అన్న మేము ఎంతగా ప్రభుని వెంబడిస్తున్నాము, కుటుంబంతో ఆయన ఆరాధిస్తున్నాము, కుటుంబంతో ఆయన ప్రేమిస్తున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుని ఎరిగాము. మా యొక్క బిజినెస్ అయితే 1 సంవత్సరం 4 సంవత్సరాలు కంటిన్యూగా లాభాల్లో వస్తుంది, ఒక 4 సంవత్సరాలు కంటిన్యూగా దిగాల్లో మరి నష్టాల్లోకి వెళ్తున్నాం. ఏమిటి అర్థం కావట్లేదంటే, మరి ఎర్నాకుళం కేరళ దగ్గర ఒక సేవకుడు మన హెబ్రోను సహవాసంలో ఉన్న ఆయన అయితే ప్రభువుని అడుగుదామా, ప్రభుని ఎందుకు మీరు ఏమన్నా విడిచిపెట్టుకోవాల్సిన లేదన్నా, మేము చాలా గంభీరంగా, చాలా ప్రభువు కొరకు నమ్మకంగా, యథార్థంగా ఆయన ఆరాధిస్తున్నాం, మా కుటుంబంతో ప్రభుని కనిపెట్టుకొని ఉంటున్నాం. కానీ ఒక్కసారి లాభాలు వస్తున్నాయి, ఒక్కసారి పడిపోతున్నాం అన్న ఆ టైంలో ఏం చేయలేపరుస్తానంటే, నేను ప్రార్థనలో కనిపెడతానమ్మా ఒకసారి మీ కుటుంబం గురించి అంటే. ఆయన కనిపెట్టినప్పుడు ఆయనకు దర్శనాలు విన్నప్పుడు ఏమొచ్చిందంటే, అన్నా మీ పొలంలో ఎవరైనా చనిపోయారన్నా అన్నారంట. అవునన్నా, మా పొలంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చనిపోయాడన్న, కరెంటు షాక్ తగిలి అన్నాడు.
ఎందుకంటే నా దోష శిక్ష భరింపులనేది మొరపెడుచున్నది. ఏబేలు యొక్క రక్తం ఎలా మొరపెడుచున్నదో ఆ యొక్క సంభాషణ సేమ్ ఇక్కడ కూడా ఆయన కుటుంబంలో, అన్న మా యొక్క పొలం ఉందన్న, ఊరు బయట పొలంలో కరెంటు నడుస్తూ ఉంటుంది, మేము చాలాసార్లు ఎలక్ట్రీషియన్ చెప్పాము, రోడ్డు మరి పడింది, కింద కొద్దిగా వెళ్ళి చూసి దాన్ని క్లీన్ చేయి, ఆ యొక్క బ్రేక్ డౌన్ కంప్లీట్ చేయని అతను చెప్పాము, మేము పట్టించుకోలేదు, ఆయన చేశాడు అనుకుని ఆయన డబ్బులు కూడా ఇచ్చాము. కానీ ఆయన మోసపోయాడన్న, మమ్మల్ని మోసపెట్టాడు, ఆయన చేయలేదు, ఆయన డబ్బులు ఇచ్చాము. అయితే ఒక దినాన ఒకరోజు వర్షం వచ్చి మరి పనో వాళ్ళు వెళితే కరెంటు షాక్ తగిలి చనిపోయినాడన్న. అతనికి మేము ఆ టైంలోనే పెనాల్టీ పరంగా మేము ఏవైతే అడిగారో వాళ్ళకి ఇచ్చామన్నా అంటే, కాలేదన్నా, మాకు ఆ యొక్క మొరపెడుచున్నది ఆయన రక్తము, ఆయన కుటుంబాన్ని మీరు ఆదుకోవాలన్నా అంటే, తప్పకుండా ఆదుకుంటామని వెళ్ళి ఆ అన్న సేవ మరి విశ్వాసి వాళ్ళ అమ్మగారిని, అమ్మ మీరు ఆ రోజే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇచ్చాము, మీరు కూడా ఇచ్చారు, నాకేమొద్దండి అంటే, లేదమ్మా ఎంతో కొంత నువ్వు బతికినంత కాలం నీకు నెలకి ఇంత 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే, అప్పుడు దేవుడు మాట్లాడి ఆ యొక్క శోధన నుంచి, ఆ మొర నుంచి ఆ కుటుంబం బయటపడి ఇప్పుడు లాభాల్లో ముందుకెళ్ళి. అంటే మన యొక్క దోషము, మన పితరులు చేసిన దోషము ఇక్కడ తన సొంత తమ్ముని చంపినప్పుడు నేల మొరపెడుచున్నది. ఏమని మొరపెడుచున్నది ఆ మాట చూడండి, చూడాలి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నానని అడగా కయ్యను నడగా, అతని నెరుగు నా తమ్ముడు నేను కావలేవన్నాను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎంతగా అండి ఆ యొక్క సేవ, ఆ యొక్క విశ్వాసి కుటుంబం. ఇప్పుడు నేను ఎక్కడో కాదు, ఇక్కడ వరంగల్ దగ్గర మరి ఉన్నది ఆ సంఘం, ఆ విశ్వాస కుటుంబం. విన్నాను నేను, చాలా లైఫ్ రియల్గా జరిగినది. అయితే ఎప్పుడైతే మనం ఇతరులు మన గురించి మనం ఏం అన్యాయం చేయకపోయినా, మనం ఎవరైతే నష్టపోయి ఉంటారో ఆ నష్టపోయిన యొక్క మొర వినపెడుతూ ఉంటుంది. ప్రభు తప్పకుండా వారితో వాడికి ఏదో న్యాయం చేయాలి మనం. అయితే ఇక్కడ ఏబేలు విషయంలో మరి కయ్యూను ఏం చేశాడంటే, తన తమ్ముని, సొంత తమ్ముని చంపితే మరి ప్రభుని యేసు మరి ఏమంటున్నాడంటే, నీ తమ్ముని రక్తము మొరపెట్టుచున్నది. ఆయన రక్తము ద్వారే మనం ఈ మందిరంలో కూర్చున్నాం. ఆయన రక్తం ద్వారా, ఆ యొక్క ప్రోక్షింపబడిన రక్తం ద్వారానే మనం ఇంకో మాట ముందుకు వెళ్తాం. 7వ, నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది. నీ దోషం ఏదైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఒప్పుకొని కడగబడి ఆ యొక్క పాపము పొంచున్నదని ఒప్పుకుంటే, ఆ యొక్క ఈ దినాన ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు జ్ఞాపకం చేసుకో. ఇంకో భాగం చూస్తాము, ద్వితీయోపదేశకాండము. ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఒక యవనస్తుడు ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 21 అధ్యాయము 18 నుంచి 23 వరకు మనం అందరం కలిసి చదువుకున్నాం. 18వ వచనం నుంచి, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి, వారు అతన్ని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాక పోయిన యెడల, చదవండి, అతని తల్లిదండ్రులు అతను పట్టుకొని ఊరి గౌని యొద్ద కూర్చున్న పెద్దల యొద్దకు అతను తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వెనుక తిండిబోతును త్రాగుబోతును ఆయనను ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనము నీ మధ్య నుండి పరిహరించదవు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు. చాలు. ఇక్కడ ఒక యవనస్తుడు ఏమంటున్నాడు, కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనక ఉండి అతను శిక్షించిన తర్వాత వారికి విధేయుడు కాకపోయిన యెడల, మరి ఇక్కడ ఊరి గౌని యొద్దకు తీసుకొచ్చి అతన్ని శిక్షించాలి. మొట్టమొదట కయ్యూని యొక్క స్వభావం చూసాము. ఇక్కడ ఒక యవనస్తుడు ఏం చేస్తాడంటే, తిరగబడే స్వభావం ఉన్నది. మనం కూడా ఒకప్పుడు రక్షణ పొందక ముందు తిరగబడి వారంగా ఉండాం, మొండివాడిగా ఉన్నాము, తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినయక ఉన్నాము. అతను శిక్షించిన తర్వాత విధేయుడు కాకపోతే ఊరి బయట తీసుకొచ్చి ఆ మాట చూస్తే, మరణ శిక్షకు తగిన పాపము ఒక్కడు చేయగా అతను చంపి మ్రాను మీద వేలాడదీసిన యెడల అతడి శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. అతను మరణించాలి. అతను తండ్రి మాట వినలేదు. ఆ యొక్క యవనస్తు తిరగబడే స్వభావము, అయితే ఎదిరించే స్వభావము, అయితే ఎవరి మాట ఎన్నిలోపోతే ఆ యొక్క ఊరి బయట తీసుకొచ్చి ఆ యవనస్తుని ఏ విధంగా చంపాలంటే, మ్రాను మీద వేలాడదీయబడినట్టు స్వభావము యొక్క ఆ రక్తం చిందించబడిన రక్తము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాను మీద వేలాడి వేయబడినాడు. నీ కొరకు నా కొరకు మ్రాను మీద వేలాడబడ్డాడు. ఆయన యొక్క ప్రోక్షణ రక్తం కింద, ఆ నిబంధన రక్తం కింద మనం వచ్చినాము. ఆ మాట చూస్తాము. ఆ రీతి ద్వితీయోపదేశకాండము 23:5 ఉంటుంది పక్కనే.
ఇక్కడ బిలాము ఉంటాడు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విని నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. శాపమును ఆశీర్వాదముగా మార్చెను. మరి ఈ విధంగా మనం ఎట్లా ఆరాధించాలి? ఏదైతే శాపము ఉందో దాన్ని ఏం చేసినాడు? ప్రభు మనకి ఆశీర్వాదంగా మార్చినాడు. ఆ యొక్క కయ్యూను స్వభావం కలిగిన వ్యక్తులు మనము, ఆ యవనస్తులు కలిగిన స్వభావం కలిగిన వ్యక్తులము, తిరగబడే స్వభావం, ఊరి బయట త్రాగుబోతులు తిండిబోతులు స్వభావం, రక్షణ పొందకముందు ఎక్కడెక్కడో తిరిగేటువంటి స్వభావం కలిగి సొంత తమ్ముని చంపిన కయ్యూను వంటి వ్యక్తి మనము కూడా. ఆ కయ్యూను స్వభావం మనలో ఉన్నది. ఈ స్వీర్ష ఉంది, పగ ఉంది, దేశం ఉంది. సొంత తండ్రి తమ్ముని చంపినటువంటి స్వభావం కలిగిన వ్యక్తిని ఈ దినాన బెతనియాలో కూర్చొని ప్రభువును ఆరాధించడానికి, అయితే అట్టి స్వభావాన్ని ఏం చేసినాడంటే మొరాను మీద వేలాడది మాట. బిలాము ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా మాట విని నెలకొన్న నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఏం చేసినాడు? ఆశీర్వాదంగా మార్చినాడు. నీకు ఆశీర్వాదం ఇచ్చినాడు, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చినాడు, నీ పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చినాడు. ఇంత చక్కగా కూర్చొని ఆరాధించడానికి వచ్చినావు. ఇది నన్ను ఎవరో అందరూ చనిపోతున్నప్పటికీ నువ్వు సజీవులుగా ఉన్నావు. మరి నువ్వు ఆశీర్వాదముకు పాత్రుడు అయిపడ్డావు. ఒకప్పుడు శాపముని ఎంటాడింది, మరి ఈ కయ్యూనికి శాపము ఎంటాడింది. దేశదిమ్మురైపోయినాడు. మరి అతనికి దేశదిమ్మ అబద్ధం ఆడిపోయినాడు, చాలా కోపపడినాడు, అతను వెలివేయబడ్డాడు. అయితే ఆయనకి ఆ శాపమును మన ప్రభుని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి ఏం చేసినాడు? ఆశీర్వాదం. ఆ యవనస్తుడు కూడా అంతే, తిరగబడిపోతున్నాడు, తల్లిదండ్రుల మాట వినెళ్ళకున్నాడు, ఎంతగా ఎదిరిస్తున్న స్వభావం కలిగిన వాడైనప్పటికీ ఒక దినాన ఆయన మ్రాను మీద మన కొరకు నా కొరకు వేలాడి దీపైన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ యొక్క నిబంధన రక్తం కింద, ఆ ప్రోక్షింపబడిన రక్తం కిందకి నేను తీసుకొచ్చినాడు. మనం ఏ రీతిగా ఆరాధించాలి? గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. గలతీ రాసిన పత్రిక 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుటకై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందుని గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. చూడండి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించినాడు. మొట్టమొదట ఆయన ఏం చేసినాడు? మ్రాను మీద వేలాడబడిన వాడిని విడిపించినాడు. తర్వాత ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడిపించినాడు. శాపం నుంచి ఆశీర్వాదంలోకి వచ్చినాము. ఆ మ్రాను మీద నుంచి మనం ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మనం నష్టపోవాలి, మనం అనుభవించాలి ఆ యొక్క పాపాన్ని, మన కష్టాన్ని, ఆ యొక్క మొర అన్ని కంటిన్యూ చేయాలి. కానీ ప్రభు ఏం చేసినాడు? ఆ శాపాన్ని ఏం చేసినాడు? ఆశీర్వాదించినాడు. నువ్వు ఆశీర్వాదించబడి దాన్ని వారిగా ముందుకు వచ్చినావు. ఎట్లా ఆరాధించాలి? ఆ యొక్క కయ్యూని స్వభావం కలిగిన వ్యక్తిని మనము మరి బయట మా యొక్క మందిరము బయట ఉన్న మనము మందిరంలోకి వచ్చి మరి కయ్యూని స్వభావం కలిగిన వ్యక్తిరయా ప్రభా నన్ను క్షమించు, ఆ యొక్క యవనస్తుల వలె వాడిని నేను క్షమించు ప్రభా, ఆ బిలాము మార్గం నడిచినాను ప్రభా, ఆ బిలాము వంకర మార్గంలో వెళ్ళిపోయినాను. అయితే ప్రభు ఆ శాపాన్ని చేసి ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఎంతగా ఆశీర్వదించినాడు! ఎవరికి ఉందండి ఈ ధన్యత? ఎవరికి ఉన్నది మరి ఈ యొక్క ధన్యత? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయినాడు. ఆయన ఆరాధించాలంటే దేవుడు ఆత్మను ఆయన ఆత్మతోనూ సత్యంతో. ఎట్లా ఆరాధించాలి? ఆ కయ్యూని స్వభావం కలిగిన మనము మరి ఆ యొక్క అర్పణను ప్రభు స్వీకరించలేదు. మరి శ్రేష్టమైన అర్పణ ఏం చేసినాడు? హేబెలు ఇచ్చినాడు. ఆ యొక్క మొదటి పనలో ఆ యొక్క ఏదైతే సంపాదించుకున్నాడో, ఏదైతే పంటను సేదపరిచినాడో, పంటను కోసినాడో, ఆ యొక్క మొదటి పనను తీసుకొచ్చి అర్పణకి ఇచ్చి. ఏ ఆరాధనకు తీసుకొచ్చినావా? ప్రభువుకి మొదటి ఆరాధన తీసుకొచ్చినావా? కొసర తీసుకొచ్చినావా? ఆ కొసరైతే ప్రభువుకు అంగీకరించాడు. నువ్వు అర్పణ ఏ విధంగా ఉన్నదో అర్పించుకో. నువ్వు బలలో చేయాలన్నా, ఆరాధనలో యజ్ఞంగా ఉండాలన్నా, ఆత్మతోనూ ఆరాధించాలన్నా ఆయన ఆరాధన ఎలా ఉండాలంటే అర్పణ శ్రేష్టమైనదిగా ఉండాలి. శ్రేష్టమైన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఇంకొక మాట చూస్తాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం పక్కనే ఉంటుంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను,
ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుడికై ధర్మశాస్త్రమునకు లోబడివాడు ఆయను. చక్కగా ఎంతండి, ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న విమోచించుడికై మనల్ని ప్రభు యేసుక్రీస్తు వారు విమోచించుడికై చేసుకొచ్చినారు. ఒకప్పుడు మా జీవితం ఎలా ఉంది? ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించుడికై, ఒకప్పుడు లోకానుసారము, ఈ లోకాజ్ఞలు, ఈ లోక శరీరానుసారం జీవించిన వారము ఇటు ధర్మశాస్త్రాన్ని యొక్క తుమాను మీద వేలాడదీసబడినప్పటికీ ఆయన విమోచించినాడు, మనల్ని ఇడిపించినాడు, మనల్ని రక్షించినాడు. రక్షణ పొందక పూర్వము ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాము. మరి ఆదివారం ఎక్కడో కొట్టలేమటి లేదా షాపులేమటి తిరిగినటువంటి స్వభావము, కయ్యూను వంటి స్వభావం కలిగిన వారము, ఆ యవనస్తుల స్వభావం కలిగినటువంటి వారము. అయితే ప్రభు యేసుక్రీస్తు వారి ఆరాధన ఏ విధంగా ఆరస్తుంటే ఆ ధర్మశాస్త్రం నుండి విడిపించుటకు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినాడు. అదే కయ్యూను మరి ఆ యవనస్తుడు ఆ బిలామును చూసినాము. మొదటి పేతురు, అదే ఇంకొక మాట చూస్తాం, ముందుకెళ్తాం. మొదటి పేతురు 3:9, మొదటి పేతురు 3:9 చదవండి. తీసిన వాళ్ళు చదవండి త్వరగా. పిలువబడితే కనుక ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితే. మనం ఒకప్పుడు ఆశీర్వాదం కింద లేము, అయితే ఇప్పుడు మనం ఏం చేసినాడు? ఆశీర్వాదించబడిన వారము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితే కనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణకు చేయక దీవించడం. ఒకప్పుడు మనం కీడుకు ప్రతి కీడు చేసేవారము, ఇతరులను ఇబ్బంది పెట్టేవారము, ఇతరులను మనల్ని ఇబ్బంది పెడితే మనం కూడా ఇంకా ఇబ్బంది పెట్టేవాడిని జనాంగంలో ఉన్నవారము. అయితే నిన్నేం చేస్తున్నాడు? ఆ శాపము నుంచి ఆశీర్వాదముగా మార్చినది ప్రభు యేసుక్రీస్తు వారు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి. ఒకప్పుడు ఈ ఆశీర్వాదం వారసుల్లో ఉన్నామా? లోకానుసారమైన సాతాను వారసులుగా ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలవబడితిరి. కీర్తనలు 49 అంటారు, నా ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఒకసారి చదవండి అన్న మాట. కీర్తనలు 49, 7, 8, 9. కీర్తనలు 49, చాలా స్పీడ్గా లేరు, మీరు తీయట్లేదు బైబిల్. 49, 7, 8, 9. ఎవడను ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలడు వాడు ఎవడనూ లేడు. 9వ వచనం కూడా, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఎంతకంటే ఎవడు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. మన సొంత సహోదరుని మనం ఏమి విమోచింపలేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రుని మనం విమోచింపజేసినాడు. వాని కుళ్ళు చూడక నిత్యం బ్రతుకు వాని నిమిత్తం దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. అయితే దావీదు ఏమంటాడు? నా ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. మరి కయ్యూను అయితే ప్రాణము మరి ఎంతగా గోజాడిందంటే, ప్రభువా నేను ఒకప్పుడు అన్యాయస్తుని, మరి హింసకుడిని, దూషకుడిని, హానికుడిని పౌలు ఏ విధంగా అంటున్నాడు. అయితే మరి ఏబేలు యొక్క అర్పణ ప్రభు స్వీకరించినాడు, కయ్యూని అర్పణ స్వీకరించలేదు. దావీదు అయితే నా ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, నా ప్రాణం ఒకప్పుడు నా స్థితిలో లేదు, మరి బలం లేదు, హీనుణ్ణి, బలహీనుణ్ణి ఆ ధర్మశాస్త్రం నుండి ఈడిపించిన మనల్ని మరి ఈ స్వతంత్రులుగా చేసినాడు. మ్రాను మీద వేలాడబడిన వానికి మనకు ఆశీర్వాదం తెచ్చినాడు, ఆశీర్వాదముకు వారసులవుడికి తీసుకొచ్చినాడు. ఎత్తగా ఆరాధించాలి ప్రభుని. పాపము ఒకప్పుడు మనల్ని వెంటాడింది, ఆజ్ఞాతిక్రమంగా ఉన్నాము. ఆది కాండము మరి ఒకసారి ఆ మాట చూసి ముందుకు వెళ్తాం. ఆది కాండము ఒక మాట 3వ అధ్యాయం 11, 12 మనకు తెలిసినటువంటి మాట. 3వ అధ్యాయము 10, 11. అందుకైనా నువ్వు దిగంబరివి, నీకు తెలిసిన వాడెవడు, నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగిను. మరి ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి ఇక్కడ. నీ దిగంబరి నీకు ఎలా తెలుసు? నేను దిగంబరి నీకు ఎలా తెలుసు అంటే, నువ్వేమన్నా నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? మరి ఆదాము చేసినటువంటి పాపము, ఆ తినకూడనటువంటి ఫలములు ఈరోజు మరి యావత్ ప్రపంచం మొత్తము మరి ఈర్ష్య, దేశ, పగ, అసూయ, ఈ యొక్క కపట ప్రేమల మధ్యలో ఎక్కడైతే మరి తినకూడనటువంటి ఫలములు అజ్ఞాతిక్రమం అయితే పాపం వచ్చిందో, ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించాడు. మరి మొట్టమొదటి అజ్ఞాతిక్రమం ఆదాము చేసినప్పుడు తన కుమారుడి కయ్యూను తన సొంత తమ్ముడిని ఈ విధంగా చంపినాడు. ఆ మాట చూడండి. కయ్యూను తన తమ్ముడిని హేబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడిని హేబేలు మీద పడి అతన్ని చంపెను. తన సొంత తమ్ముడిని
చంపినాడు. తండ్రి యొక్క మరి పాపం, మరి తండ్రి ఏదైతే తప్పు అయినాడో మరి ఆదాము మరి తండ్రి కుమారుడి మరి తన సొంత తమ్ముని ఈ విధంగా మీద పడి పెనుగులాడి చంపేసినాడు. ఎంతగండి. అయితే తమ్ముని యొక్క మొర వినపడుతుంది, ఏబేలు మొర. అయితే ఏబేలు ఎలా మారాలి మరి యొక్క అర్పణ స్వీకరించినప్పుడు మరి ప్రభు ఏమంటున్నాడు, ఒక్క మాట చూస్తాం కిందకి, 10వ వచనం 4:10. అప్పుడైనా నీవు చేసిన పని ఏమి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ప్రభు నీ కొరకు నా కొరకు మొరపెట్టినాడు. నీ యొక్క పాపము నా పాపము ఆయన తృణీకరించబడినటువంటి మనం జనాంగంలో ఉన్నాము. నీ పాపం నా పాపం ఆయన మురాను మీద వేసుకున్నాడు. ఆయన మొరపెట్టేవాడు. ఆయన నీ కొరకు నా కొరకు మొరపెట్టాడు. ఇంకో మాట చూస్తాము, యూదా రాసిన పత్రిక 1:11. ఇంక 2 మీరు ఎక్కువసేపు తీసుకున్నాను. నాకు అన్న హాఫ్ అన్ అవరే చెప్పినాడు. నేను ఎక్కువసేపు టైం కూడా, ఎందుకంటే ఎండ వస్తుంది కాబట్టి త్వరగా ముగిస్తాను. యూదా రాసిన పత్రిక 1:11. అయ్యో వానికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గము నడిచినరు, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవల్లో ఆతురముగా పరిగెత్తిరి, కోరావు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. ఏ మార్గము నడిచినాము? ఒకప్పుడు మనం కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెట్టి. ఒకప్పుడు మనం కయ్యూను వంటి వారము. కయ్యూను మార్గము దేశము, పగ, అసూయ ఇవన్నీ పెంచుకొని మరి ఏబేలు మార్గంలోనికి ప్రభు మనల్ని కయ్యూను మార్గం భక్తిహీనత అని హృదయం మార్చుకోలేదు. ఏబేలు యొక్క మార్గం విధేయత. ఏబేలు యొక్క విధేయత చూపించినాడు. ఏబేలు శ్రేష్టమైనది ఇచ్చినాడు. ప్రోక్షణ కిందకు వచ్చిన ఇంకో మాట చూస్తాము. ఎబ్రీయుల రాసిన పత్రిక 11:4. ఎబ్రీయుల రాసిన పత్రిక 11:4. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతను అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతి మంత్రుని సాక్ష్యము పొందిను. నీ నీతి నా నీతి సాక్ష్యము పొంది ఉంది. మందిరములో ఎలా ఉంది సాక్ష్యము, బయట ఎలా ఉంది, వారమంతా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ తిరిగినా నీ సాక్ష్యము. మరి ఏబేలు మరి యొక్క శ్రేష్టమైన అర్పణ ఇచ్చినప్పుడు వాళ్ళు అతని యొక్క సాక్ష్యము నీతిమంతునిగా తీర్చబడింది. మరొకసారి ఆ మాట చదువుకుంటాము. విశ్వాసును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. శ్రేష్టమైన ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడు. శ్రేష్టమైన బలి దేవుని కోరుకుంటున్నాడు. శ్రేష్టమైన ఆరాధన ఎట్లా ఆరాధించాలంటే పెదవులతో ఆరాధిస్తున్న హృదయం దూరంగా ఉన్నది. నువ్వు పెదవులతో ఆరాధిస్తున్న నీ హృదయం దూరంగా ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మరి ఆ కయ్యూను విధేయత చూపించలేదు. కయ్యూను విధేయత చూపించకుండా ఆరాధిస్తే కయ్యూను మార్గం అనుసరించిన వారము. మరి ఏబేలు మార్గంలో విధేయత చూపించినాడు. మరి ఆయన భక్తిని చాటుకున్నాడు. ఆయన శ్రేష్టమైన ఆరాధించినాడు. ఆ యొక్క యవనస్తుల వలె మన జీవితము తిరగబడే స్వభావం కలిగిన వారము, ఎదిరించే స్వభావం కలిగినటువంటి వారము. మరి తాగుబోతులము, తిరుగుబోతులము ఆయనను ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఆ యొక్క మ్రాను మీద వేలాడి ఆ యొక్క శాపమును ఆశీర్వాదముగా మార్చినాడు. ఒక మాట చూస్తాము. యాకోబు రాసిన పత్రిక 2:21. యాకోబు రాసిన పత్రిక, మన పితరుడైన అబ్రహాము మన కాదక్క ఎబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసును వద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏబేలు కంటే మరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి ఇచ్చినాడు? ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. ఏబేలు కంటే మన ప్రభు, మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని ఏం చేసినాడు? ప్రోక్షించబడినాడు, నిబంధించినాడు. ఆ రక్తం కిందకి మనం వచ్చాము కాబట్టి ఇంతగా పరిశుద్ధపరచబడ్డాము. లేకపోతే ఒకప్పుడు మన నీతి, మన స్వనీతి ఆధారం చేసుకొని తిరిగేటువంటి వారము. ఆ యొక్క యవనస్తుల వల్లే ఆ కయ్యూను వంటి మార్గం నడిచినటువంటి వారము, బిలాము మార్గం నడిచినటువంటి వారము. ఆ మార్గం నుంచి ఎవరైతే మనల్ని తీసుకురాలేదు కానీ మందిరావరణంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదించిన అన్నాడు. ఈ రీతిగా మనం ప్రభువును ఆరాధించాలి. ఆరాధన వేగ్యముగా ఆరాధించాలి. మరి వాక్యానుసారంగా ప్రభువును ఆరాధన కొరకు మనందరినీ సిద్ధపరచునుగాక. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక.